హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు సాఫ్ట్వేర్ డెవలపర్. ఈరోజు మనం క్విక్ సార్ట్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. మెయిన్గా సార్టింగ్ వచ్చేసి మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా కలెక్షన్ ఆఫ్ డేటాని ఒక ఆర్డర్లో అరేంజ్ చేయడానికి అనమాట. ఏదైనా అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో. అలా ఎందుకే అరేంజ్ చేయాలి మనం ఒక డేటాని ఒక ఆర్డర్లో? ఎందుకంటే సర్చింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. మెయిన్గా మనకి మీరు చూసినట్లయితే ఏదైనా డిక్షనరీ కానీ ఏదైనా టెలిఫోన్ డైరెక్టరీ కానీ చూసినట్లయితే మనం ఏదైనా ఒక నెంబర్ని కానీ అదే డిక్షనరీలో ఒక వర్డ్ని కానీ సెర్చ్ చేయాలంటే చాలా ఈజీగా సెర్చ్ చేస్తాం. ఎందుకంటే అవి ఆల్ఫాబెటికల్గా సార్ట్ చేసి ఉంటాయి కాబట్టి. డిక్షనరీలో అయితే వర్డ్స్, టెలిఫోన్ డైరెక్టరీలో అయితే నేమ్స్ మీకు ఆల్ఫాబెటికల్గా సార్టెడ్ చేసి ఉంటాయి కాబట్టి మీకు సెర్చింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అందుకనే ఏదైనా కలెక్షన్ని సెర్చ్ చేయడానికి మనము ఏదర్ మామూలుగా కూడా చేయొచ్చు, కాకపోతే చాలా ఫాస్ట్గా చేయాలంటే మనకు అది సార్టెడ్ ఆర్డర్లో ఉంటే చాలా ఈజీగా అవుతుంది. మెయిన్గా క్విక్ సార్ట్ వచ్చేసి డివైడ్ అండ్ కాంకర్ అనే ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. ఈ డివైడ్ అండ్ కాంకర్ అనే ప్రిన్సిపల్ ఎలా వర్క్ అవుతుందో నేను ఆల్రెడీ మీకు మెర్జ్ సార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ వీడియో కనుక మిస్ అయినట్లయితే ఈ వీడియో ఎండ్ కార్డ్లో వస్తుంది. ఈ వీడియో పూర్తయిన తర్వాత మీరు ఆ మెర్జ్ సార్ట్ను కూడా చూడొచ్చు. అలానే మరి డివైడ్ అండ్ కాంకర్ అంటే ఏంటో నేను సింపుల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డివైడ్ అండ్ కాంకర్ అంటే ఏం లేదు, మనకి ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని స్మాల్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేసి మనకి ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బిగ్గర్ ప్రాబ్లం ఇచ్చారనుకోండి, ఒక అరేని సార్ట్ చేయాలి. ఆ అరేలో థౌజండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. ఆ థౌజండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని కాకుండా దాన్ని ఏదో ఒక రకంగా ఏదర్ టూ పార్ట్స్గా కానీ 3 పార్ట్స్గా కానీ అట్లా డివైడ్ చేసి మనకి ఆ డివైడ్ చేసిన దానికి మనం మళ్ళీ అది సార్ట్ చేసి ఆ రెండు ఇండివిజువల్గా సార్ట్ చేసి మనం ఓవరాల్గా సార్టెడ్ అరేని బిల్డ్ చేయొచ్చు అనమాట. అట్లా ఇండివిజువల్గా మనం బిల్డ్ చేయాలి. ఆ డివైడ్ చేసిన 2 పార్ట్స్ని మళ్ళీ ఫర్దర్గా ఇంకో టూ పార్ట్స్గా డివైడ్ చేస్తే 4 పార్ట్స్ అవుతుంది. అట్లా ఫర్దర్గా బ్రేక్ డౌన్ చేసి ఆ బిగ్గర్ ప్రాబ్లమ్ని స్మాలర్ ప్రాబ్లమ్గా తీసుకొచ్చి దాని నుంచి సొల్యూషన్ అనేది మనం రివర్స్ ఆర్డర్లో, అంటే మనం ఒకసారి బాటమ్ టు టాప్ టు బాటమ్ మనము డివైడ్ చేసిన తర్వాత బాటమ్ టు టాప్ అనేది మనము సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట బిగ్గర్ ప్రాబ్లమ్కి. సో అట్లా డివైడ్ అండ్ కాంకర్ అనేది వర్క్ అవుతుంది. మెర్జ్ సార్ట్ అండ్ క్విక్ సార్ట్ వచ్చేసి ఈ డివైడ్ అండ్ కాంకర్ అనే మెయిన్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతాయి. ఈ క్విక్ సార్ట్లో మెయిన్గా వచ్చేసి పార్టీషనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు పార్టీషనింగ్ అంటే ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక అరే ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చారనుకోండి. ఆ అరే ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి ఒక పీవోట్ ఎలిమెంట్ తీసి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అది ఏదైనా కావచ్చు. సో ఆ పీవోట్ ఎలిమెంట్ ఏది సెలెక్ట్ చేసుకోవాలని నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక ఎలిమెంట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఎలిమెంట్ని మనం ఆ అరేలో ఒక పర్టికులర్ ప్లేస్లో పెట్టాలి. ఆ పర్టికులర్ ప్లేస్లో పెట్టిన తర్వాత కండిషన్ ఇవ్వాలంటే ఆ ఎలిమెంట్కి ముందున్న నెంబర్స్ అన్నీ, ముందున్న డేటా అంతా ఆ పివోట్ ఎలిమెంట్ కన్నా తక్కువ ఉండాలి. మనం ఒకవేళ ఇంక్రీజింగ్ ఆర్డర్లో, అసెండింగ్ ఆర్డర్లో మన అరేని సార్ట్ చేస్తున్నట్లయితే ఆ పివోట్ ఎలిమెంట్ కన్నా లెఫ్ట్ సైడ్, అంటే ముందున్న ఎలిమెంట్స్ అన్నీ ఆ పివోట్ ఎలిమెంట్ కన్నా తక్కువ ఉండాలి. అలానే పివోట్ ఎలిమెంట్ తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఆ పివోట్ ఎలిమెంట్ కన్నా గ్రేటర్ దెన్ అయి ఉండాలన్నమాట, ఎక్కువ ఉండాలన్నమాట. సో అట్లాగా మన పివోట్ ఎలిమెంట్ని ప్లేస్ చేస్తాం ఆ అరేలో. దాన్నే పార్టీషనింగ్ అంటారు. పార్టీషనింగ్ ఏమవుతుంది, ఆ పివోట్ ఎలిమెంట్ కరెక్ట్ ప్లేస్లో వచ్చిన తర్వాత లెఫ్ట్ అని రైట్ ఆ రెండు పార్టీషన్ అవుతాయి కదా. ఇప్పుడు మీకు అరే సార్ట్ చేసిన తర్వాత ఆ ఎలిమెంట్, అది పివోట్ ఎలిమెంట్ అదే ప్లేస్లో వస్తుంది అనమాట. అది ఎట్లాగో మనం ఫర్దర్గా మన అల్గారిథం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది. సో ఇట్లా అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ 5 అనేది పివోట్ ఎలిమెంట్ అనుకున్నట్లయితే, నేను ఆల్రెడీ దాన్ని ప్లేస్ చేసినట్లయితే పివోట్ ముందున్న ఎలిమెంట్స్ అన్నీ పివోట్ కన్నా తక్కువ ఉండాలి. ఇక్కడ 3, 2, 4, 1 అనేది సార్టెడ్ ఆర్డర్ లేకపోయినా కానీ 5 కన్నా తక్కువ ఉన్నాయి అన్నీ. అలానే 5 తర్వాత ఉన్నాయన్నీ 5 కన్నా ఎక్కువ ఉన్నాయి. సో అట్లా మనం పివోట్ ఎలిమెంట్ని అలా పర్టికులర్ ప్లేస్లో పర్టికులర్ పొజిషన్లో ప్లేస్ చేయాలి. అలా ప్లేస్ చేసిన తర్వాత లెఫ్ట్ ఇవన్నీ, అంటే దాని ముందు ఇవన్నీ తక్కువ, దాని తర్వాత ఇవన్నీ ఎక్కువ ఉండాలి. అది కంపల్సరీగా సార్టెడ్ ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం పివోట్ ఎలిమెంట్ ఒకసారి ఫైండ్ అవుట్ చేసి ఇలా ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ పార్ట్కి మనం మళ్ళీ అదే అల్గారిథం లెఫ్ట్ పార్ట్ 3, 2, 4, 1కి అగైన్ పివోట్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక ఎలిమెంట్ని ఆ ఎలిమెంట్ని పర్టికులర్ ప్లేస్లో ప్లేస్ చేస్తాం అనమాట. అప్పుడు అది కూడా టూ ప్రాబ్లమ్స్గా పార్టీషన్ అయ్యిద్ది. సో ఇలా పార్టీషన్ చేస్తూ ప్రతి పార్టీషన్లో మన పివోట్ ఎలిమెంట్ని ఫైండ్ చేసి ఆ పివోట్ ఎలిమెంట్ కరెక్ట్ ప్లేస్లో ప్లేస్ చేయడం వల్ల మొత్తం ఓవరాల్గా లాస్ట్కి వచ్చేటప్పటికి మన అరే మొత్తం సార్టెడ్ ఆర్డర్లో వస్తుంది అనమాట. అది ఎలాగో మనం అల్గారిథం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు పివోట్ ఎలిమెంట్ని పిక్ చేయడానికి మనకు డిఫరెంట్ స్ట్రాటజీస్ ఏమున్నాయి.
ఇవన్నీ స్టాండర్డ్ స్ట్రాటజీస్. మీకు ఇవి కాకుండా వేరే స్ట్రాటజీస్తో అయినా మీరు పిక్ చేసుకోవచ్చు పివట్ ఎలిమెంట్ని. అలాగే కూడా వర్క్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఆల్వేస్ పిక్ ద ఫస్ట్ ఎలిమెంట్ యాజ్ ఎ పివట్ ఎలిమెంట్. మీరు అల్గారిథం లూప్లో ప్రతిసారి ఫస్ట్ ఎలిమెంట్నే పిక్ చేసుకోవచ్చు, లేదా ప్రతిసారి లాస్ట్ ఎలిమెంట్నే పిక్ చేసుకోవచ్చు, లేదా ర్యాండమ్గా ఎలిమెంట్ని పివట్ ఎలిమెంట్ని పిక్ చేసుకోవచ్చు, లేదా మీడియన్ అనమాట ఆ అరేలో ఉన్న మీడియన్ వాల్యూని మనం పివట్గా కూడా పిక్ చేసుకోవచ్చు. సో ఏది పివట్ ఎలిమెంట్ పిక్ చేసుకున్నా కానీ అల్గారిథం మాత్రం సేమ్గా ఉంటుంది. నేను మీకు అల్గారిథం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ ఒక అరేని తీసుకున్నాను. ఇది సార్టెడ్ ఆర్డర్లో లేదు. మనం క్విక్ సార్ట్ని ఉపయోగించి ఎలా దీన్ని సార్టెడ్ ఆర్డర్లోకి మారుస్తామో ఇప్పుడు చూద్దాం. సో నేను ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ని పివట్ ఎలిమెంట్గా తీసుకుంటున్నాను, అంటే ఇది వచ్చేసి 5 అనమాట. నెక్స్ట్ మనం అనుకున్నట్టు 5 అనేది ఒక ప్లేస్లో, ఈ అరేలో ఒక ప్లేస్లో ఒక ప్లేస్లో ఇన్సర్ట్ చేస్తాము. అక్కడ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి 5కి ముందున్న ఎలిమెంట్స్ అన్ని 5 కన్నా తక్కువ, 5 తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అన్ని 5 కన్నా ఎక్కువ ఉంటాయి అనమాట. సో అలా అవ్వడానికి ఇక్కడ నేను 2 ఇండెక్స్ని తీసుకుంటున్నాను. వచ్చేసి మనకి ఫస్ట్ అంటే ఏ ప్లేస్లో మనము 5 కన్నా తక్కువ ఉన్న ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయాలి అనేది ట్రాక్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి జే ఎందుకంటే మనం ఒక లూప్ ఇటరేటర్ని మనం అరే మీద రన్ చేయాలి కదా, ఒక లూప్, అందుకని జేని తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ పివట్ ఎలిమెంట్ని తీసేస్తాం అన్నమాట బయటికి. ఇప్పుడు మనం ఫస్ట్ ఎలిమెంట్ నుంచి మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం ఏది 5 కన్నా తక్కువ ఉంది అనేది. 5 కన్నా తక్కువ ఉంటే మనం ఇన్సర్ట్ చేస్తాము, 5 కన్నా ఎక్కువ ఉంటే మనం ఏం చేయమన్నమాట. అది ఎలాగో చూద్దాం మనం ఇప్పుడు. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నాను. 3 5 కన్నా తక్కువ ఉంది కదా, అంటే దీన్ని మనం 5 కన్నా లెఫ్ట్ సైడ్ 5కి ముందే ఉంచాలి. కాబట్టి మనం అలా 5 కన్నా తక్కువ ఉన్నది, 3 5 కన్నా తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఐని ఇంక్రిమెంట్ చేస్తాం. ఫస్ట్ ఐని ఇంక్రిమెంట్ చేసి పొజిషన్ ఎక్కడ ఉందో అక్కడ మనం ఈ తక్కువ ఉన్న ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తాము. సో ఇట్లా 3 అనేది అదే పొజిషన్కి వెళ్ళింది. నెక్స్ట్ జే అనేది నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్తుంది. 2 ఉంది కదా, 2 వచ్చేసింది. 2 కూడా 5 కన్నా తక్కువ ఉంది. 5 కన్నా తక్కువ ఉన్న ఎలిమెంట్ అప్పుడు మనం ఏం చేయాలి, ఐని ఇంక్రిమెంట్ చేసి అదే ప్లేస్ ఐ ఏ ఇండెక్స్లో ఉంటే ఆ ఇండెక్స్లో మనం దీన్ని ఇన్సర్ట్ చేస్తాం అనమాట. సో ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు మనకి 7కి వచ్చేసింది. 7 చూసుకున్నట్లయితే మీరు 5 కన్నా ఎక్కువ కాబట్టి మనం ఐని ఇంక్రిమెంట్ చేయం. ఐని ఇంక్రిమెంట్ కానీ చేయకుండా ఏం చేస్తామంటే అది ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో ఉంచేస్తాం. మనం దాన్ని ఏం చేంజ్ చేయమన్నమాట. ఇప్పుడు జే అనేది 8కి వచ్చింది. 8కి వచ్చిన తర్వాత 8 కూడా 5 కన్నా ఎక్కువే కాబట్టి మనం దాన్ని ఏమి చేంజ్ చేయము. అది ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లోనే ఉంచేస్తాము. నెక్స్ట్ జే అనేది 1కి వచ్చింది. 1 అనేది 5 కన్నా తక్కువ కాబట్టి మనం ఐని ఇంక్రిమెంట్ చేసి పొజిషన్లో ఏదైతే ఉందో మనకి 3కి 2కి ఏమైంది, ఏ ఎలిమెంట్స్ అదే పొజిషన్లో ఉన్నాయి కాబట్టి మనకి అక్కడే ఇన్సర్ట్ చేసేసాము. కానీ ఇక్కడ పొజిషన్లో ఏముంది, 7 ఉంది మనకి, కానీ ఏముండాలి, 1 ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే వీటి స్వాప్ చేస్తాం. అంటే 7ని బయటికి తీసి ఆ పొజిషన్లో 1 పెట్టి ఆ 1 పొజిషన్లో 7 వెళ్తుంది అనమాట. అట్లా నెక్స్ట్ వచ్చేసి 6. ఇప్పుడు 6 కూడా మనకి 5 కన్నా ఎక్కువ, తక్కువ, 5 కన్నా ఎక్కువ. సో మనం ఏమీ చేయకూడదు కాబట్టి 6ని 6 పొజిషన్లో ఉంచేస్తాం. నెక్స్ట్ వచ్చేసి 4 అనేది 5 కన్నా ఎక్కువ, తక్కువ, 5 కన్నా తక్కువ ఉంటే ఏం చేయాలి, మనం ఫస్ట్ ఐని ఇంక్రిమెంట్ చేయాలి. ఐలో ఉన్న వాల్యూని 4 పొజిషన్తో మనం స్వాప్ చేయాలి. ఇప్పుడు 8 బదులు 4 ఇన్సర్ట్ చేస్తాం. 4 పొజిషన్ ఎక్కడ ఉందో అక్కడ 8ని ఇన్సర్ట్ చేస్తాం. ఇప్పుడు జేని ఇంక్రిమెంట్ చేస్తాం. జే ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఏమైంది, పివోట్ ఎక్కడ ఉందో అక్కడికి ఆల్రెడీ రీచ్ అయిపోయాము. సో ఇంకొక కండిషన్ ఏంటంటే మనకి జే ఇండెక్స్ ఎప్పుడైతే పివోట్ని రీచ్ అవుతుందో అప్పుడు మనం ఐని ఇంక్రిమెంట్ చేసి మన పివోట్ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు 7 అనేది ఏమైంది, 7 అనేది పివోట్ ఎలిమెంట్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే 5 ఎలిమెంట్కి ముందున్న ఎలిమెంట్స్ అన్నీ 5 కన్నా తక్కువ, 5 తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఎక్కువ. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మనం ఏం చేసాము, ఇక్కడ ఒక పివోట్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకున్నాము. మనం అరేలో ఇటరేట్ చేస్తూ వెళ్తున్నాము. ఎప్పుడైతే మనకి ఒక వాల్యూ మన పివోట్ ఎలిమెంట్ కన్నా తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఐని ఇంక్రిమెంట్ చేసి ఐలో ఉన్న వాల్యూని మన ఇటరేట్ చేస్తున్న వాల్యూని స్వాప్ చేసామన్నమాట. అది కనుక మన పివోట్ ఎలిమెంట్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, మనం ఏం చేయకుండా ఆ వాల్యూని అదే ప్లేస్లో ఉంచేసామన్నమాట. సో 1 ఇటరేషన్ అయిన తర్వాత మనకి 5 అనేది ఎగ్జాక్ట్గా దాని పొజిషన్ ఎక్కడైతే ఉండాలో సార్టెడ్ ఆర్డర్లో, సార్టెడ్ అరే ఎండ్ రిజల్ట్లో అది ఎక్కడికి వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం ఇదే అల్గారిథంని 2 పార్ట్లు, 5కి ముందున్న అరేకి, 5 తర్వాత ఉన్న అరేకి, అంటే 3 2 1 4కి, అలాగే 6 8 7కి మనం ఇదే అల్గారిథం అప్లై చేస్తాం అన్నమాట.
అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు మన పివోట్ ఎలిమెంట్ వచ్చేసి 4 అనమాట. ఇప్పుడు మనం పివోట్ ఎలిమెంట్ ఫస్ట్ బయటికి తీస్తాము. అంటే బయటికి తీయడం అంటే మనం ఏదైనా ఒక టెంపరరీ వేరియబుల్కి మనం అసైన్ చేస్తాము. ఇప్పుడు jth ఇండెక్స్లో ఏముంది, 3 ఉంది. 3 అనేది <4 కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, ఐని ఇంక్రిమెంట్ చేసి ఐ ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లో మనం దీన్ని స్వాప్ చేయాలి. అక్కడ ఏదే ఎలిమెంట్ లేదు కాబట్టి మనం దీన్ని సింపుల్గా ఇన్సర్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ జే ఇండెక్స్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు 2 అనేది కూడా <4 కాబట్టి మనం ఐని ఇంక్రిమెంట్ చేసి ఐలో ఏ ఎలిమెంట్ లేదు కాబట్టి ఈ 2ని ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ జేలో ఏముంది, 1 ఉంది. 1 <4 కాబట్టి ఐని ఇంక్రిమెంట్ చేసి మనము ఈ ఎలిమెంట్ని అక్కడ స్వాప్ చేస్తాము. అక్కడ ఏం లేదు కాబట్టి 1 వెళ్ళిపోతుంది. నెక్స్ట్ జే అనేది పివోట్ ఎలిమెంట్ని రీచ్ అయింది. పివోట్ ఎలిమెంట్ ఇండెక్స్ రీచ్ అయినప్పుడు మనం ఏం చేయాలి, ఐని పెంచి ఆ 8th పొజిషన్లో మనం పివోట్ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తాం. సో ఇట్లా మనకి 4 పొజిషన్ కూడా ఆల్రెడీ సార్టెడ్ అరేలో ఏ పొజిషన్లో ఉండాలో ఆ పొజిషన్లోకి వచ్చేసింది. సో 4th కూడా అయిపోయింది అనమాట. 4, 5 అనేది ఆల్రెడీ ఆ ప్లేస్లో వచ్చేసినాయి. మనకి ఇప్పుడు 3, 2, 1 అనేది 6, 8, 7 అనేది ఈ 2 ఉన్నాయి. మనకి 4కి లెఫ్ట్ సైడ్ ఏం లేదు కాబట్టి 4, 5 ఆల్రెడీ సార్టెడ్ ఉన్నాయి కాబట్టి మనకి లెఫ్ట్ సైడ్ ఏం లేదు కాబట్టి అది ఇగ్నోర్, అది ఏమి చేయలేము, అది ఏమి సార్ట్ చేయడానికి ఏం లేదు. ఇప్పుడు మనకి పివోట్ ఎలిమెంట్ వచ్చేసి లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ 3 to 1 లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ ఏంటి, 1 కాబట్టి 1ని మనం ఏదైనా టెంపరీ వేరియబుల్కి అసైన్ చేసాం అనమాట. ఇప్పుడు jth ఇండెక్స్లో ఏముంది, 3 ఉంది. సో 3 <1 కాదు కాబట్టి మనం ఏం చేయాలి, జస్ట్ ఆ ప్లేస్లో దాన్నే ఉంచేసి మనం జేన్ అనేది ఇంక్రిమెంట్ చేస్తాం. ఐని మాత్రం ఇంక్రిమెంట్ చేయం, ఎందుకంటే 3 అనేది <1 కాబట్టి <1 కాదు కాబట్టి. 2 అనేది మనకి <1 కాదు కాబట్టి మనం అదే ప్లేస్లో ఇన్సర్ట్ చేసేస్తాం అనమాట. ఇప్పుడు మనం జేని ఇంక్రిమెంట్ చేస్తాము. జే పివోట్ ఎలిమెంట్ని రీచ్ అయింది కాబట్టి మనం ఏం చేయాలి, ఐని ఇంక్రిమెంట్ చేసి ఐ పొజిషన్లో మనం ఈ పివోట్ ఎలిమెంట్ని స్వాప్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనకి ఏమైంది, 3 అనేది ఐ అనేది జస్ట్ ఇంక్రిమెంట్ అయ్యి 0th ఇండెక్స్ దగ్గర ఉంది. సో మనం 3ని 1ని స్వాప్ చేయాలి. 1 ఎక్కడ ఉంది, మనకి jth పొజిషన్లో ఉంది. సో ఈ రెండింటిని మనం స్వాప్ చేస్తాం. 1 అట్లా వెళ్ళి ఇక్కడ 3 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇట్లా మనకి 3 కూడా ఆల్రెడీ సార్టెడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు 1, 2 ఈ రెండే ఉన్నాయి అనమాట. ఇప్పుడు మన పివోట్ ఎలిమెంట్ ఏంటి, 2. మన jth ఇండెక్స్లో ఏముంది, 0th ఇండెక్స్లో 1 ఉంది. ఐ అనేది -1 అంటే j -1 అనమాట. సో అది -1, 0 కాదు, -1. పివోట్ ఎలిమెంట్ వచ్చేసి 2ని మన టెంపరీ వేరియబుల్ అసైన్ చేస్తాము. అలాగే మన jth ఇండెక్స్లో ఏముంది, 1 ఉంది. సో 1 అనేది <2 కరెక్టే కాబట్టి మనం ఏం చేయాలి, కరెక్ట్ అయితే ఐని ఇంక్రిమెంట్ చేసి ఐలో ఉన్న వాల్యూని మనకి jth ఇండెక్స్లో ఉన్న వాల్యూతో స్వాప్ చేస్తాం. కాబట్టి ఇది అక్కడ ఆ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఏం చేస్తాం, జేని ఇంక్రిమెంట్ చేస్తాం. జేని ఇంక్రిమెంట్ చేసినప్పుడు అది పివోట్ ఎలిమెంట్ ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేసింది. అంటే jth ఇండెక్స్ పివోట్ ఇండెక్స్ ఒకటే కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఐని ఇంక్రిమెంట్ చేసి పివోట్ ఎలిమెంట్ని ఆ 8th పొజిషన్లో ఉన్నంత స్వాప్ చేస్తాం. కానీ అక్కడ ఏం లేదు కాబట్టి మన 2 వెళ్ళి 8th పొజిషన్లో ఇన్సర్ట్ అవుతుంది. సో ఇట్లా 2ని కూడా దానికి పర్టికులర్ కరెక్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇది అయిన తర్వాత మనకి 1 ఒక్క ఎలిమెంటే ఉంది. ఈ 1 ఒక్క ఎలిమెంట్కి కూడా మనము ఈ అల్గారిథం అనేది వర్క్ అవుతుంది. సో మనకి 1 పివోట్ కాబట్టి పివోట్ని టెంపరీ వేరియబుల్కి అసైన్ చేసాము. ఇప్పుడు jth ఇండెక్స్లో ఏమి లేదు, కాబట్టి అండ్ jth ఇండెక్స్లో ఏం లేదు ప్లస్ jth ఇండెక్స్ పివోట్ ఇండెక్స్ ఒకటే కాబట్టి మనం ఏం చేయాలి, ఐని ఇంక్రిమెంట్ చేసి మన పివోట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ ఇన్సర్ట్ చేయాలి ఆర్ స్వాప్ చేయాలి. స్వాప్ చేయడానికి అక్కడ ఏం లేదు కాబట్టి మనకి ఐ అనేది అక్కడ ఇన్సర్ట్ అయిపోయింది. సో ఇట్లా 1 కూడా అది సార్టెడ్ ఆర్డర్లో ఏ ప్లేస్లో అయితే ఉండాలో ఆ ప్లేస్లో మనకి అరేలో వచ్చేసింది. సో మనకి ఇప్పుడు మిగిలింది ఏంటి, 6, 8, 7 అనమాట. సో దానికి మనం ఇప్పుడు ఈ అల్గారిథంని అప్లై చేయాలి. ఈ పివోట్ ఎలిమెంట్ అనేది 7 అవుతుంది అనమాట. అలానే 8th ఇండెక్స్ ఏమైంది, మనలో -1 అంటే 6కి ముందున్న ఎలిమెంట్ ఇండెక్స్ అనమాట. అంటే 5 ఎక్కడ ఉందో ఆ ఇండెక్స్. జే ఏమైంది, సబ్ అరే స్టార్టింగ్ అంటే 6th అనమాట. సో ఫస్ట్ మనం పివోట్ ఎలిమెంట్ తీసుకుంటాము. తర్వాత jth ఇండెక్స్లో 6 ఉంది, 6 <7. సో కాబట్టి ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఐని ఇంక్రిమెంట్ చేయాలి. ఐలో ఉన్న వాల్యూతో జేలో ఉన్న వాల్యూని స్వాప్ చేయాలి. ఐలో ఏం లేదు కాబట్టి మనం జేలో ఉన్న వాల్యూని ఐ ఇండెక్స్లో ఇన్సర్ట్ చేసేస్తాం. నెక్స్ట్ జేని ఇంక్రిమెంట్ చేస్తాం. ఇప్పుడు జే వచ్చేసి 8 8 <7 కాదు కాబట్టి మనం ఏం చేస్తాము, 8ని ఎక్కడ ఉందో అక్కడ పెట్టేస్తాము. ఇప్పుడు మళ్ళీ జేని ఇంక్రిమెంట్ చేస్తాం. జే అనేది పివోట్ ఇండెక్స్ రీచ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి,
ఐని ఇంక్రిమెంట్ చేసి ఐలో ఉన్న వాల్యూని పీవోట్తో స్వాప్ చేస్తాం, అంటే పీవోట్ ఇండెక్స్తో స్వాప్ చేస్తాం. 7 అనేది ఐత్ ఇండెక్స్లోకి వెళ్ళిద్ది, 8 అనేది పీవోట్ ఇండెక్స్లోకి వెళ్ళిపోద్ది. ఇట్లా మనం పీవోట్ అయిన 7ని మనం దాని కరెక్ట్ ప్లేస్లో ఇన్సర్ట్ చేసాం అనమాట. ఇప్పుడు మనకు వచ్చేసి 1 ఎలిమెంట్, 6 1 ఎలిమెంట్ అరే, 8 1 ఎలిమెంట్ అరే. ఇట్లాగా 6ని 8ని కూడా మనం ఇవి అల్గారిథం వర్క్ అవుతుందో లేదో చూద్దాం. యాక్చువల్గా 1 ఎలిమెంట్ ఉంటే అరేలో మనం దాన్ని చేయాల్సిన అవసరం లేదు. మనం అది కోడ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ కేసుని ఎలా అవాయిడ్ చేయొచ్చో మనం చూద్దాము. కానీ జస్ట్ 1 ఎలిమెంట్ ఉన్న అరే కూడా మన కోడ్, మన అల్గారిథం అనేది వర్క్ అవుతుందని మీకు చూపిస్తాను అనమాట. సో యాజ్ పర్ రూల్ ఐ అనేది ఏమైంది, మన కరెంట్ ఇండెక్స్ కన్నా -1, మన లో కన్నా -1 ఉంటుంది. ఇక్కడ లో హై రెండు ఒకటే కాబట్టి లో కన్నా తక్కువ. ముందు 5 యొక్క ఇండెక్స్ని చూపిస్తుంది అనమాట. జే వచ్చేసి కరెంట్ ఇండెక్స్, లో అనేది 6 కాబట్టి ఒక ఎలిమెంట్గా అదే జే. సో మన రూల్ ప్రకారం ఏంటి, ఎప్పుడైతే జే పివోట్ ఇండెక్స్ యొక్క సేమ్ ఇండెక్స్ అవుతుందో అప్పుడు మనం ఏం చేయాలి, ఐని ఇంక్రిమెంట్ చేసి ఐలో ఉన్న వాల్యూని మన పివోట్ వాల్యూని స్వాప్ చేస్తాం. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి మనం 6ని ఇన్స్టాల్ చేస్తాం. అలా 6 కూడా అయిపోయింది. ఇప్పుడు 8కి కూడా సేమ్ జే అండ్ పివోట్ సేమ్ ఇండెక్స్ని కాబట్టి ఐని ఇంక్రిమెంట్ చేసి ఆ ప్లేస్లో మనం 8ని స్వాప్ చేస్తాం, లేదా అది ఆల్రెడీ ఎంటీ కాబట్టి 8ని ఇన్సర్ట్ చేసేస్తాం. ఇట్లా మనకి అరే మొత్తం సార్ట్ అయిపోయింది అనమాట. సేమ్ అదొక అల్గారిథం, మన పార్టీషన్ అనే ఒక ప్రాసెస్ ద్వారా మన అరే మొత్తం ఆల్రెడీ సార్టెడ్ ఆర్డర్లోకి వచ్చేసింది. మన అల్గారిథం టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే చూద్దాం. ఫస్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి మనకు ఆల్రెడీ ఉన్న అరేని మనం మాడిఫై చేస్తున్నాము, మన ఎక్స్ట్రా స్పేస్ ఏమీ క్రియేట్ చేయలేదు కాబట్టి మనకి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది కాన్స్టెంట్ అయ్యింది. మనం జస్ట్ ఇటరేట్ చేయడానికి 1-2 వేరియబుల్స్ని క్రియేట్ చేసాము, వాటి వల్ల అంత మెమరీ ఏమీ కన్జ్యూమ్ అవ్వదు కాబట్టి జస్ట్ అది ఓన్లీ కాన్స్టెంట్ స్పేస్ అన్నమాట. టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఫస్ట్ ఆ డివైడ్ చేయడానికి, పార్టీషన్ చేయడానికి మనకు వచ్చేసి log n అవుతుంది. ఎందుకంటే మనం ఎవ్రీ టైం 2 ప్రాబ్లమ్స్గా 2 పార్టీషన్స్గా డివైడ్ చేస్తున్నాం కాబట్టి మనకి log n బేస్ 2, ఎందుకంటే 2 పార్టీషన్ చేస్తున్నాం 2 బేస్ 2 అయింది. నెక్స్ట్ ఈచ్ పార్టీషన్కి మనం నెంబర్ ఆఫ్ స్వాప్స్ ఎన్ని చేస్తున్నాము, మ్యాక్సిమం n చేస్తున్నాము కాబట్టి n అవుతుంది అనమాట. సో టోటల్గా వచ్చేసి ఓవరాల్ కాంప్లెక్సిటీ వచ్చి n log n అవుతుంది క్విక్సార్ట్కి. ఇప్పుడు వచ్చేసి మనం క్విక్సార్ట్ కోడ్ ఎలాగ రాయాలో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఫస్ట్. సో ఫస్ట్ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను, ఈ క్విక్సార్ట్ అనే ఫంక్షన్. ఈ ఫంక్షన్ అనేది మనకు ఒక అరేని అలానే లో అండ్ హై ఇండెక్స్ని తీసుకుంటుంది. లో వచ్చేసి లోయర్ ఇండెక్స్, హై వచ్చి హైయర్ ఇండెక్స్. ఇనీషియల్గా లో వచ్చేసి 0, హై వచ్చేసి 7 అనమాట. ఇక్కడ మనకి హై అంటే n-1 ఇండెక్స్, అరే ఇండెక్స్ 0 to n-1 కదా, అందుకని 0 7 అనమాట ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏం చెక్ చేస్తామంటే ఇంట్ లో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు హై. ఒకవేళ లో కనుక గ్రేటర్ దాన్ ఈక్వల్ టు హైతో సమానమైన లేక హై కన్నా లో ఎక్కువ ఉన్నా కానీ అప్పుడు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను కదా మీకు ఇందాక, ఒకటే ఎలిమెంట్ ఉందనుకోండి అరేలో, అప్పుడు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అదే ప్లేస్లో తీసి అదే ప్లేస్లో ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి. అది అవాయిడ్ చేయడానికి మనం ఈ కండిషన్ అనేది హైలో సేమ్ అయినా కానీ మనం ఏం చేయమన్నమాట. సో అలా కానప్పుడు ఏం చేస్తాము, ఫస్ట్ మనం పార్టీషన్ చేస్తాము. ఫస్ట్ మనం ఒక ఎలిమెంట్ తీసుకొని పివోట్ ఎలిమెంట్ని, ఆ పివోట్ ఎలిమెంట్ని ఒక స్పెసిఫిక్ ప్లేస్లో ఇన్సర్ట్ చేస్తాము. ఆ స్పెసిఫిక్ ప్లేస్ ఇన్సర్ట్ చేసినప్పుడు లెఫ్ట్ మొత్తం తక్కువ, రైట్ మొత్తం ఎక్కువ ఉంటుంది ఆ ఎలిమెంట్ కన్నా. సో అలా ఇన్సర్ట్ చేసినప్పుడు ఆ పార్టీషన్ అనే మెథడ్ అది చేస్తుంది అనమాట. ఆ పార్టీషన్ మెథడ్ మనం నెక్స్ట్ స్టైల్లో చూద్దాము, అది పార్టీషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది. ఇప్పటికి ఏంటంటే పార్టీషన్ అనే మెథడ్ లో హై ఇండెక్స్లు తీసుకొని ఆ పివోట్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకొని పివోట్ ఎలిమెంట్ని ఒక పర్టికులర్ ప్లేస్లో ఇన్సర్ట్ చేసి ఆ ఏ ప్లేస్లో అయితే ఇన్సర్ట్ చేస్తుందో ఆ ఇండెక్స్ని మనకి ఇస్తుంది. అది పిఐ అనేది ఆ ఇండెక్స్ అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, లో నుంచి ఆ పిఐ ఇండెక్స్ అది ఎక్కడైతే ఇన్సర్ట్ చేస్తుందో అక్కడ వరకు ఒక అరే, అలానే లో పిఐ తర్వాత నుంచి ఆ హై వరకు ఎక్కడి వరకు ఉంటుందో అది ఒక అరే అనమాట. సో ఈ 2 అరేస్ కూడా మనం క్విక్సార్ట్ అనేది అప్లై చేయాలి. సో ఇక్కడ మనం అదే చేస్తాం. సో లో నుంచి PI-1కి మళ్ళీ PI నుంచి హై వరకు ఈ రెండింటిని మనం మళ్ళీ క్విక్సార్ట్కి కాల్ చేస్తాం. అంటే సేమ్ అల్గారిథం మళ్ళీ వర్క్ అవుతుంది. పార్టీషన్ అనేది ఆ ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ మీద అగైన్ పార్టీషన్ అనేది కాల్ అవుతుంది. మళ్ళీ అగైన్ దాన్ని 2 అరేస్గా డివైడ్ చేయడం అట్లా జరుగుతుంది అనమాట, మనం థియరిటికల్గా చూసినట్లు. ఇప్పుడు మనం పార్టీషన్ ఫంక్షన్ ఎలా రాయాలో చూద్దాం. మెయిన్గా పార్టీషన్ ఫంక్షన్లో మనం థియరిటికల్గా చూసినట్లే మనకేమైందంటే ఫస్ట్ పివోట్ ఎలిమెంట్ తీసుకుంటాం. మనం థియరిటికల్గా మనం అల్గారిథం చూసినప్పుడు మనం లాస్ట్ ఎలిమెంట్ని తీసుకున్నాం కదా, లాస్ట్ ఇండెక్స్ ఎలిమెంట్ని. ఇక్కడ హై అనేది లాస్ట్ ఇండెక్స్ కాబట్టి ఏరే ఆఫ్ హై లాస్ట్ ఇండెక్స్ని పివోట్ ఎలిమెంట్గా తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తాము, ఐ ఇండెక్స్ని లో -1 లో అవుతుందో దాని ముందే తీసుకుంటాం అనమాట. ఇక్కడ లో ఇనీషియల్గా 0 అయితే ఐ అనేది -1 అవుతుంది అనమాట.
నెక్స్ట్ వచ్చేసి మనం ఆ అరేని ఇటరేట్ చేస్తాము జే ఇండెక్స్ యూజింగ్ జేతో. జే అనేది లో నుంచి స్టార్ట్ అయ్యి హై -1 వరకు వెళ్తుంది అనమాట. సో అట్లా మనం ఆ అరేని ఇటరేట్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము, మనం చెక్ చేస్తాం అన్నమాట. ఎరేలో జేలో ఉన్న పొజిషన్లో జేత్ పొజిషన్లో ఉన్న వాల్యూ పివోట్ కన్నా తక్కువ ఉందనుకోండి, మనం ఏం చేస్తాము, ఆ ఐత్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని జేత్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని మనం స్వాప్ చేస్తాము. అది ఎప్పుడు ఫస్ట్ ఐని ఇంక్రిమెంట్ చేసి ఆ తర్వాత ఐత్ ఇండెక్స్లో జేత్ ఇండెక్స్లో వాల్యూస్ని మనం స్వాప్ చేస్తాము. అంతే, సింపుల్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్లే. ఆ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత మనకి జే అనేది ఇప్పుడు పివోట్ హై అనేది పివోట్ ఇండెక్సే కదా. పివోట్ ఇండెక్స్కి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము, అగైన్ I+1 ఐని ఇంక్రిమెంట్ చేయడం, లేదా I+1 పొజిషన్లో ఉన్న వాల్యూని ప్లస్ హైలో ఉన్న వాల్యూని, అంటే మనం లాస్ట్ పివోట్ అనేది ఐ ఇండెక్స్లో ఉంది కదా, ఆ రెండింటిని మనం స్వాప్ చేస్తాము. స్వాప్ చేసి ఇప్పుడు I+1ని రిటర్న్ చేస్తాం, ఎందుకంటే I+1లోనే కదా మనం పివోట్ ఇండెక్స్ని ఇన్సర్ట్ చేసింది. సో ఈ ఇండెక్స్ని మనం రిటర్న్ చేసింది PI అయింది. దానికి ఆ ఇండెక్స్కి ముందున్నవి తర్వాత ఉన్నవి అగైన్ ఈ క్విక్ సార్ట్ అనేది అగైన్ ఈ అల్గారిథం రన్ అవుతుంది అనమాట. ఇలా రికర్సివ్గా రన్ చేయడం వల్ల మనకి పార్టీషన్ డిఫరెంట్ అరేస్కి మళ్ళీ పార్టీషన్ కనుక్కోవడం, మళ్ళీ దాన్ని టూ సబ్ అరేస్గా డివైడ్ చేయడం, అట్లా మనకి మన థియరిటికల్ చూసినట్లు అలా ఈ అరే మొత్తం సార్ట్ అయిపోతుంది. స్వాప్ ఫంక్షన్ వచ్చేసి సింపుల్ అనమాట. స్వాప్ ఫంక్షన్ మనం AB తీసుకుంటాము, 2 వేరియబుల్స్, వాటిని మనం వాల్యూస్ చేంజ్ చేయాలి. ఇక్కడ A = B, B = A రాసామనుకోండి, ఒక వాల్యూ మిస్ అయిపోతుంది. ఎలా అంటే A = B రాసామనుకోండి, ఇప్పుడు A అంతా B వాల్యూని, B అంతా Bలో ఉన్న వాల్యూని, కాబట్టి ఏ వాల్యూ ఏమైంది, పోయింది. కాబట్టి మనం టెంపరీగా ఒక వేరియబుల్ తీసుకొని దానికి ఏని అసైన్ చేస్తాం అనమాట. ఇప్పుడు టెంపరీలో ఏముంది, ఏలో ఉన్న వాల్యూ ఉంది. ఇప్పుడు A = B అన్నాం అనుకోండి, ఏలో ఏముంది, B ఉందన్నమాట. ఇప్పుడు B = ఏలో ఆల్రెడీ B ఉంది కదా, కాబట్టి మనం ఆల్రెడీ యూజ్ చేసిన మనం ఆల్రెడీ అసైన్ చేసిన టెంప్ వాల్యూని Bకి అసైన్ చేస్తాం. అట్లా ఏ వాల్యూ Bకి, B వాల్యూ Aకి వస్తుంది అన్నమాట. ఇది క్విక్ సార్ట్ యొక్క ప్రొసీజర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను అన్ని అల్గారిథమిక్ ప్లస్ సాఫ్ట్వేర్ డెవలపర్స్కి ఉపయోగపడే వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను నా ఎక్స్పీరియన్స్ కొద్దీ. సో మీరు అలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.